అనమాట టిప్సీ ట్యూబింగ్ లావో టైంలో గుర్తుందా గైస్ ఇట్లా దిక్కుంటూ పోయేది ఇదే చేస్తాను. సో మేమందరం ఒక గ్రూప్ అనమాట. సో సాయి తేజ. సో గైస్ మనం మా ఫస్ట్ బ్రేక్ వచ్చేసాం అనమాట. సో 1,20,000 అనమాట. So back to what I was saying. Could be us. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఏజీ బ్లాగ్స్. ఇదే టిప్సీ ట్యూబింగ్ పార్ట్ 2. మనకు అక్కడ రెడ్ షర్ట్లో చేతిలో సిగరెట్ పట్టుకున్న ఆయనే మన టూర్ గైడ్ అనమాట. సో మనకు అతను టిప్సీ ట్యూబింగ్ యొక్క డీటెయిల్స్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో టిప్సీ ట్యూబింగ్లో ఇది 7 కిలోమీటర్ రివర్ అండ్ ఇక్కడ 2 స్టాప్స్ ఉంటాయి. ఆ 2 స్టాప్స్లో 2 పబ్స్ ఉంటాయి. మనకు అక్కడ ఆల్కహాల్ అండ్ ఫుడ్ అవైలబుల్లో ఉంటుందన్నమాట. అండ్ ఈ రివర్లో కొన్ని చోట్ల చాలా లోతు ఉంటుంది. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ మన మొబైల్స్ అండ్ వాల్యుబుల్ థింగ్స్ జాగ్రత్తగా పెట్టుకోవాలి కాబట్టి వాటర్ ప్రూఫ్ బ్యాగ్ ఉంటే చాలా ఇంపార్టెంట్. సో అది మీరు క్యారీ చేయండి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఈ రివర్లో లాస్ట్ 2 days బ్యాకే 2 చనిపోయారనమాట. ఇలానే టిప్సీ ట్యూబింగ్ చేస్తూ మొబైల్లో సెల్ఫీస్ తీసుకుంటూ అలా మొబైల్ జారి పడిపోయిందని చెప్పి ఆయన మొబైల్ తీసుకునేకి వెళ్ళారు. సో మొబైల్ తీసుకునేకి వెళ్తూ ట్యూబ్లో నుండి దూకేశారనమాట. సో 2 చనిపోయారు. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు టిప్సీ ట్యూబింగ్ గురించి. సో ఇదన్నమాట ఎక్స్ప్లెనేషన్. వెళ్ళిపోదాం రండి ఇంకా టిప్సీ ట్యూబింగ్లోకి. సో ఇది క్లియర్ ఎక్స్ప్లెనేషన్ టిప్సీ ట్యూబింగ్ గురించి. సో లెట్స్ డైవ్ ఇన్ టు ఇట్. టైంలో గుర్తుందా గైస్ ఇట్లా దిక్కుంటూ పోయేది ఇదే చేస్తాను. ట్యూబ్ కేర్ఫుల్గా ట్యూబ్ని తీసుకెళ్ళాలా. ఇది మా టీం అంతా. సో మేమందరం ఒక గ్రూప్ అనమాట. సో ఇది రివర్స్లో ఉండాలన్నమాట. షార్ట్ జారిపోయింది గైస్. సో ఇంతే అనమాట, మొత్తం ఇలా ట్యూబ్లో తిరుగుతూ ఉండాలా. వెళ్ళిపోతుంది ఇది. ఇలా ఉంటుందన్నమాట, మీరు చూసుకోవచ్చు. మీరు చూసుకోవచ్చు గైస్, మా వాళ్ళు వెనకాల ఉన్నారు. పైకి కాదు మచ్చా, ఇట్లా పడుకోవాలా అనమాట. టిప్సీ ట్యూబింగ్ లావో. ఇదే అనమాట టిప్సీ ట్యూబింగ్. సో మంచి ఫీల్ ఉంటుంది కదా దీంట్లో, ఫన్ ఫుల్ ఉంటుంది. సో అందరితో కలుస్తూ అంటారు. సైడ్కి బార్స్ ఉంటాయి. సో మీరు వెళ్ళి డ్రింక్ చేయడం అంతా చేయొచ్చు. ఆగిపోయిందన్నమాట ఇక్కడికి. అరే ఏదైనా రాయి ఉంటే పుష్ చేయాలరా, లేదంటే గోడకి వెళ్ళిపోతాం. చూసుకోవాలా అన్నీ, నువ్వు అన్నీ చూసుకో. ఏ తల్లేదు, వేరే ఎక్కుంటా. సో గైస్ మనం మా ఫస్ట్ బ్రేక్ వచ్చేసినాం అనమాట. సో ఈయన ఏదైతే ఉందో దీంతో పట్టుకొని లాగుతారు. ఇట్లా బాటిల్ వేసినప్పుడు ఆ థ్రెడ్ పట్టుకొని లాగల్లా. అది మరి మనం అట్లా అక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఇలా వచ్చినాము, ఇక్కడ ఆగినాము. సో ఇక్కడ నుండి మనం వెళ్తాం. ఇది ఫస్ట్ స్టాప్. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go.
సో గైస్ ఇప్పుడే ఫస్ట్ అయిపోయింది అనమాట. ఫస్ట్ పబ్ ఇది చూసుకోవచ్చు. ఫస్ట్ పబ్ ఇది. సో ఇది అయిపోయింది. సో మళ్ళీ బోట్లోకి ఎక్కినాము, బాటిల్ ఇక్కడ పెట్టినాము, సెకండ్ దానికి ఓకేనా, వెళ్తూ ఉన్నాం. బాయ్. ఇలా వచ్చా హ్యాపీగా స్పెండ్ చేస్తున్నాను. నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకుంటున్నాను రాదర్ దాన్ ఎక్స్ప్లోరింగ్ లావో. నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకుంటున్నాను. లావోస్కి వచ్చి 6 days అయింది ఈరోజు. సో ఎక్కువ ఏం తిరగలేదన్నమాట. బ్లూ లగూన్ అంట, అదంట, ఇదంటే చిన్న చిన్నవి చూసుకున్నాము. లైక్ ఎక్స్ప్లోరింగ్ మై సెల్ఫ్ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. లైక్ అలోన్గా టైం స్పెండ్ చేయడము, అది ఏదైనా సరే. లైక్ ఇప్పుడు నేను ఉన్నాను, కూర్చున్నా, ఒక బియర్ తీసుకున్నాను, తాగుతున్నా, అండ్ ట్యూబ్లో కూర్చున్నా, ఇలా రికార్డ్ చేసి మాట్లాడుతున్నా. సో అదనమాట. ఇప్పుడు ఒక స్టాప్ వచ్చింది అనమాట. రివర్స్ అయిపోయింది అది. ఇదే స్టాప్. ఇదే మావాడు అక్కడ వెయిటింగ్. మనకు వస్తుంది దూరంగా. ఇక్కడ ఏదో కుక్ చేస్తాను వీళ్ళు, ఫిష్ విత్ సాల్ట్. చూసుకోవచ్చు, సాల్ట్ విత్ ఫిష్. సవేది ఇక్కడ తీసుకొచ్చి ఫిష్ ఉంది, సాల్ట్ ఉంది అనమాట. ఇది పిక్నిక్ లాగా, వీళ్ళు పిక్నిక్ వచ్చినారు. ఫుడ్ కూడా ఉంది కదా ఇక్కడ. ఆకలి దంచేస్తుంది. పార్టీ జరుగుతుంది, శాండ్విచ్ ఉంది. ఇక్కడ పార్టీ జరుగుతుంది, చికెన్ శాండ్విచ్ అమ్ముతారు అనమాట. చికెన్ శాండ్విచ్. సో ఇక్కడ పార్టీ అనమాట మొత్తం. సో ఇది సెకండ్ స్టాప్ అనమాట ఇక్కడ. సో సెకండ్ స్టాప్ లో ఎలా అంటే ఇలా పార్టీ చేసుకుంటారు. Through the wastelands, through the highways, and on we'll go. Finding life along the way, melodies we haven't played. ఇక్కడ ఫ్లో ఎక్కువ ఉందన్నమాట. ఇది తీసుకోవచ్చు, ఫ్లో హెవీగా ఉంది. ఇంకోటి గైస్, లావోస్లో మన ఇండియన్స్ పేరు చాలా చెడిపోయిందనమాట. అన్ని ఫ్లాగ్స్ ఉన్నాయి కానీ మన ఇండియన్ ఫ్లాగ్ తప్ప అన్ని ఫ్లాగ్స్ ఉన్నాయి. మన ఇండియన్ ఫ్లాగ్ మాత్రం లేదు అసలు. చాలా చోటే చూసా ఇండియన్ ఫ్లాగ్ లేదు. లైక్ అది ఎందుకు అంటే మనోళ్ళు చేసే, కొంతమంది చేసే ఎర్రిపు పనుల వల్ల, దానివల్ల అందరం సఫర్ అవుతాం గైస్. చాలా చాలా వరకు అందరం సఫర్ అవుతాం అన్నమాట. మీరు ఇక్కడ వ్యూ చూసుకోవచ్చు. మన వాళ్ళు ఇక్కడికి వచ్చి లైక్ మసాజ్ పార్లర్లో, లేదు అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే మన వాళ్ళు డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు అనుకుంటారు. డబ్బు, సివిక్ సెన్స్ అనేది లేదనమాట మన వాళ్ళకి ముఖ్యంగా. అంటే అందరికీ అని చెప్పట్లేదు నేను, చేసిన ఎదవులకు మాత్రమే చెప్తున్నా. ఎదవులైనా సరే, అమ్మాయిలైనా సరే, ఎవరికైనా సరే ఇది వర్తిస్తుంది. మన వాళ్ళు ఇక్కడికి వచ్చి మొత్తం పెంట చేసినారనమాట. లైక్ తాగేసి ఎట్లా పడితే అట్లా చేయడము, లైక్ కార్లలో అద్దాలు పగలలేకడము, ఇలాంటి పిచ్చిపూక్ పనులని మన వాళ్ళు చేయడం వల్ల మనకి చాలా మర్యాద ఉంది ఇక్కడ మన ఇండియన్స్కి. సో ఇండియన్ ఫ్లాగ్ కానీ అవి ఎక్కువ కనపడవు మీకు ఇక్కడ. ఇండియన్ అంటేనే కొంచెం దూరంగా ఉంటారు జనాలు. ఇప్పుడు జరిగే అక్కడ ఇండియాలో జరిగే రేప్ కేసెస్ కానీ వేరే ఫారినర్స్కి, సో అవన్నీ చూసి మన వాళ్ళు ఇండియన్ అంటేనే కొంచెం తడబడతారు మాట్లాడి. ఇక్కడ వాళ్ళు భయపడతారు. భయం కాదు కానీ అసూయ లాంటిది ఇంకా వాళ్ళకి. ఇక్కడ వాళ్ళకే అని కాదు, ఎవరైనా తీసుకోండి మీరు. లైక్ ఫారినర్స్, ఎందుకంటే మాకు ఫారినర్ అమ్మాయి రిసెప్షన్లో వాలంటీరింగ్ చేస్తుంది ఆమె. సో ఆమె అడిగిందనమాట, ఇండియా సేఫేనా, ఎందుకు నేను విన్నాను ఇండియా సేఫ్ కాదని సోలో ట్రావెలర్స్కి అని చెప్పి ఆమె చెప్పిందనమాట. సో అప్పుడు మాకు అనిపించింది ఏమంటే, యాజ్ ఏ ఇండియన్గా మనకే అది ఒక క్వశ్చన్ లాగా పడిపోయింది, సేఫ్ అని చెప్దామా లేదా అని. ఎందుకంటే ఎక్కడ చూసినా వారానికి ఒక రేప్ కేసు, అది ముఖ్యంగా ఫారినర్స్ వారానికి ఒక గ్యాంగ్ రేప్ అంట, రేప్ అంట, లేకుంటే అసాల్ట్ అంట, సెక్సువల్ అసాల్ట్ అంట, ఈ ఈ ఈ పిచ్చి పూకు పనులన్నీ చేస్తున్నారు మా వాళ్ళు ఇండియాలో ఉండి.
అని ఏమైనా మాట్లాడినా, మనం ఏం మాట్లాడినా ఏదో నా పొలిటికల్ పార్టీ గురించి ఇస్తారు ఇలాంటివి, లేదంటే యాంటీ ఇండియన్ అంటారు. సో ఇలాంటివన్నీ చాలా అంటారు. అందుకే ఇంకా వాటి గురించి మనం ఏమి ఎత్తదలుచుకోలేదు. బట్ ఏమంటే యాజ్ ఏ ఇండియన్గా వేరే దేశాలకు వచ్చినప్పుడు తెలుస్తుంది మనకి దేశపు వాల్యూ, ఆ దేశంలో ఎలా ఉంటుంది అని. సో థాయిలాండ్ ఒకప్పుడు మమ్మల్ని మంచిగా గౌరవించే దేశం అయ్యి ఉండి ఇప్పుడు ఇండియన్స్ అంటేనే హ్యూమిలేట్ చేసే స్టేజ్కి వచ్చేసినాం మనము. అది ఎవరు చేసినారు అంటే మనోళ్ళే. ఒక్కటి చేసినా కూడా అది మొత్తం కంట్రీకి రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే నువ్వు ఎవరు రాహులో లేకుంటే పవను ఇలా కాదు కదా, యు ఆర్ ఇండియన్ అంతే. వేరే దేశంలోకి వచ్చినప్పుడు హూ ఆర్ యూ అంటే వాడు నువ్వు పేరు చెప్తే నీ పేరు సరిపోదు. ఇక్కడ నువ్వు ఏ నేషనాలిటీ, నువ్వు ఏ దేశపు వాడివి, ఇండియన్వే. సో నువ్వు చేసే పని వల్ల అందరికీ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో అది మీరు చూసుకోవాలా. ఎప్పుడైనా ఇలాంటి దేశాలకు వచ్చినప్పుడు ఎంజాయ్ చేసినామా, తాగినామా, పండుకున్నామా లేదు, మీ ఒక్క బిహేవియర్ వల్ల మొత్తం ఇండియన్ నేషనాలిటీకే చెడ్డ పేరు వస్తుంది మీరు ఏమైనా తప్పు చేస్తే. సో అది గుర్తుపెట్టుకొని కాళ్ళు చేతులన్నీ దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని బిహేవ్ చేయండి, సరిపోతుంది. మేమున్నాము ఇప్పుడు, మేమిద్దరము ఫుల్గా ఎంజాయ్ చేస్తాము అన్ని విధాలుగా. సో మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఏరా మనకేమైనా ప్రాబ్లం ఉందా? లేదు, ఏం లేదు. మన పద్ధతిలో ఉండగా మనం ఈ ప్రాబ్లం రాదు. వెళ్ళి అక్క లేకుండా ఏమన్నా పడితే అన్ని గెలిగితే మాత్రం ప్రాబ్లం వస్తుంది. సో వచ్చావా, తాగావా, తిరిగావా, ఎంజాయ్ చేసావా, పోయావా, అంతే. వచ్చినాము మందే రాజ్యము అని గానకరాలు దింగితే మీ వల్ల మొత్తం దేశానికే సిగ్గుచేట్లాగాది అంతే. సో అది గుర్తుపెట్టుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని ట్రిప్లకి ఊర్లకి వచ్చినప్పుడు, దేశానికి వచ్చినప్పుడు ఆ దేశాన్ని గౌరవించండి అండ్ ఆ దేశంలో ఉన్న జనాల్ని గౌరవించండి అంతే. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇంకా వెళ్ళాలా, మనం వెళ్తూ ఉన్నాం ఆన్ ద వే. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎండ్ ఆఫ్ ట్యూబింగ్ అనమాట. సో అక్కడ నుండి నడుచుకుంటూ ట్యూబ్లో కూర్చొని వచ్చి ఇది ఎండ్ ఆఫ్ ట్యూబింగ్. సో ఇక్కడ లాస్ట్ బార్ కూడా ఉంది ఇక్కడ. సో మనం ఇప్పుడు ట్యూబ్ వీళ్ళకి ఇచ్చేయాలి. ఇక్కడ ఆయన దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఆయన దగ్గరికి వెళ్ళి ట్యూబ్ ఇచ్చేసేయాలి. సో ఇది ఇక్కడ ఏంటి అంటే మౌంటైన్ చూసుకోండి మీరు, సన్సెట్ బెస్ట్ సన్సెట్ ఉంటుంది ఇక్కడ. ఏముంది చూడండి, ఇక్కడ చూస్తే మనకి లేక్, రివర్, అక్కడ చూస్తే సన్సెట్. ఓడి కష్టాలు చూడండి మీరు. అక్కడ స్టెప్ ఉంది చూడు. స్టెప్ ఉందిలే. చెట్లు రా త్వరగా రా. ఫైనలీ టిప్సీ ట్యూబింగ్ అయిందనమాట. సో ఇప్పుడు మేము పైకి వెళ్ళి ఫస్ట్ తినాలి, ఆకలి దంచేస్తాను. ఫుల్ ఫీలింగ్ యాంగ్రీ, ఎట్లా అంటే ఘోరంగా. సో ఇప్పుడు ఇది ఫినిష్, పైన బార్ ఉంది. చెల్లిని తట్టుకునేకి ఇక్కడ ఫైర్ కూడా ఉంది అనమాట. నేను ఫైర్ దగ్గరికి వెళ్ళి ఎలా కూర్చున్నాం. We'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go through the wastelands, through the highways, and on we'll go.
my shadow turns to sun rays, and on we'll go, through the wastelands, through the highways, and on we'll go. సో ఇక్కడతో టిప్సీ ట్యూబింగ్ది సమాప్తం అనమాట. సో టిప్సీ ట్యూబింగ్ ఇన్ బ్యాంగ్యాంగ్ అంటే ఇదే. సో మంచిగానే ఉండింది, మధ్యలో బోర్ కొట్టింది, దాని తర్వాత మంచిగా ఉండింది, తర్వాత బోర్ కొట్టింది, అండ్ చెల్ అయితే సావదింగింది నాకైతే, అది సంగతి. సో టిప్సీ ట్యూబింగ్ వర్తా అంటే ఎస్ వర్తే కదా మామ, వర్త్ వర్మ వర్త్. సో అది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి డెఫినెట్గా, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో బాయ్, సైనింగ్ ఆఫ్ అజీమ్ గ్రిల్స్.